హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నేను మంగళవారం రోజు చేసిన వ్లాగు. అయితే మంగళవారం కదా! ఫస్ట్ బయట ఆళ్ళకి ముగ్గేస్తాను కదా! కానీ ఈరోజైతే బయట ఆళ్ళకి ముగ్గేయలేదు. ఎందుకేయలేదు అంటే అక్కడ కొంచెం ప్లాస్టరింగ్ అయితే చేయించినాము. కొంచెం రోజు వాటర్ పోస్తున్నాం కదా! తడి తడిగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ముగ్గేసినా కూడా మళ్ళీ ఈవినింగ్ వాటర్ పోస్తాను కాబట్టి అక్కడ మొత్తం తడిసిపోతుంది. ఇప్పుడేసిన ముగ్గు వెంటనే పోతుందని చెప్పేసి నేనైతే ముగ్గేయలేదు. ఇక పిల్లలు, మా సారు ఇంటి దగ్గరున్నప్పుడు ఇంట్లో పనులు అస్సలవ్వట్లేదు. రోజు చేస్తున్న పని చిన్న చిన్న పనులే అయినా గూడా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. అసలు ఎడిటింగ్ కానీ, వీడియో వాయిస్ చెప్పుకోవడానికి టైమే దొరుకుతలేదు నాకు. ఇగ ఎడిటింగ్ జేసుకొని వీడియో అప్‌లోడ్ జేయాలంటే, వాళ్ళు పడుకున్నంక మధ్యరాత్రి దొంగలాగా లేచి ఎడిటింగ్ అయితే జేసుకుంటున్నా. అంతేగాని డే టైమ్‌లో అస్సలు కొంచెం గూడా కంప్లీట్ చేసుకొనిస్తలేరు. ఇంక నేనైతే నా ఛానెల్‌ని ఓపెన్ చేసి కామెంట్స్ చూసుకోక కూడా రోజులయిపోతుంది. నేను చూస్తున్నాను రిప్లై ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. అసలు టైం ఉంటలేదు. కొంచెం టైం ఉన్నా గూడా ఫస్ట్ వీడియో ఎడిటింగ్ చేద్దాం. ఆ తర్వాతనే మళ్ళా వేరే ఫోన్ అవి ఇవి చూద్దాం అన్నట్టుగా అట్లా అనిపిస్తుంది. మొత్తం హడావిడి అయితుంది. ఇంకా మొన్నైతే పెసరట్టు చేశాను గదా! అదే పిండి కొంచెం ఉంటే ఇప్పుడైతే నేను పెసరట్లేస్తున్నాను. ఇగో ఫస్ట్ దోస ఈరోజు ఏమైందంటే ఆ పెంక మీద దోస వేస్తుంటే ఆ దోస పెనం అనేది అప్పుడే లైట్‌గా హీట్ అయింది. ఇంకా నేను వెంటనే ఇంకా వీళ్ళు అడుగుతున్నారని చెప్పేసి దోస వేసిన. అయితే నేను అది కొంచెం పెంక హీట్ అవ్వముందుకు దోస ఏసినప్పుడు ఆ దోస అయితే ఎళ్ళలేదు. మళ్ళీ తర్వాత దోసలన్నీ మంచిగా వచ్చినాయి. అంటే కొంచెం అతుక్కపోయింది. ఎప్పుడైనా సరే నేను దోస వేసినప్పుడు ఈ ఒక్కసారి గూడా నేను ఫెయిల్ అవ్వలేదు. ప్రతిసారి దోసలు మంచిగా ఏస్తాను. మంచిగా తీస్తాను. నాకే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది ఆ దోసలని జూసుకుంటే. ఇగ ఇప్పుడైతే వాళ్ళకి నేను దోసలేస్తున్నాను గదా! విషమ్మకి అన్నయ్య అన్నారు గదా! మమ్మీ చాలా రోజులవుతుంది పాలు తాగక అని జెప్పేసి అడిగితే నేను వాళ్ళకి పాలైతే పోషిన. అయితే బాగుండదు. ఆ! అన్నీ బాగుంటాయి. అన్నీ బావుంటాయా నావి? ఆ, ఏమేం బావుంటాయి? నువ్వు ఏమేం చేస్తావు అవి నేనేం చేస్తానన్నా? రోజు ఆ! ఏదో ఒక స్పైసీ చేసి పెడితే అది ఏదో ఒక స్పెషలా? ఆ, సరే. మస్తు నడుస్తుంది అన్నం కూడా. మస్తు నచ్చుతా అన్నం గూడా నచ్చుతదా? ఆహా! నీ ఫేవరెట్ ఏంటిది? దొండకాయ, దొండకాయనా? ఇంకా? బెండకాయ, బెండకాయ, పొటాటో, పొటాటో, బ్రోకోలీ. బ్రోకోలీ. మమ్మీ ఏం కర్రీ ఇష్టం? ఏం కర్రీ వండితే నీకు మస్తు ఇష్టం? చెప్పనా ఒక్కటే చెప్పాలి. చెప్పనా హ్మ్. దొండకాయ దొండకాయ. ఇంకా మమ్మీ ఏమైనా స్నాక్స్ చేస్తే నీకు ఏ స్నాక్స్ ఇష్టం? అన్ని. అన్నీ ఇష్టమా? నువ్వు నన్ను ఎల్ల తగ్గనియ్యవు గదా! నన్ను మస్తు హ్యాపీ చేస్తాడే నాకన్నా. కదా! నిన్న కేక్ ఎట్లుంది కన్నా? ఆ! నిన్నైతే మాకు కేక్ మీకోసం చేయలే గానీ ఆర్డర్ కేక్ చేసినా గదా! అదెట్లుంది? మంచిది. మంచిగుందా? థ్యాంక్ యూ కన్నా. అయితే ఈ వీడియోకి వాయిస్ ఈరోజు ఫ్రైడే రోజు మార్నింగ్ 8:30కి ఓకే చెప్తున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే తీయట్లేదు. ఎందుకు అంటే హ్మ్. ఇది ట్యూస్‌డే రోజు చేసిన వ్లాగ్ ఏమో ఈరోజు అప్‌లోడ్ చేస్తాను గదా! మళ్ళా సాటర్‌డేనేమో నిన్న ఉగాది రోజు చేసిన వ్లాగ్ అప్‌లోడ్ చేస్తాను. సండేనేమో కేక్ అప్‌లోడ్ చేస్తాను. ఈ 3 వీడియోస్ ఎడిటింగ్ చేసుకొని, వాయిస్ చెప్పుకొని, రెడీగా పెట్టుకొని సాటర్‌డే అంటే రేపు వ్లాగ్ తీసిందనుకో అది నేను మండే రోజు అప్‌లోడ్ చేద్దామని చెప్పి ఈరోజు ఈ ఫైల్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవడానికి వ్లాగ్ అయితే తీయట్లేదు. అయితే మార్నింగ్ పనయిపోయింది. అంటే టిఫిన్ వరకు అయిపోయింది. పిల్లలిద్దరూ నిద్ర లేచిండ్రు. ఈరోజు పొద్దున్నే మా సార్‌కి ఇన్విజిలేషన్ కాదు పేపర్ కరెక్షన్ డ్యూటీ ఉంది గదా! తను పోతే మార్నింగ్ తనకి వేరే సార్‌కి ఇద్దరికీ కలిసి కుష్కా బిర్యానీ చేసి అయితే పెట్టిన. తర్వాత రైతా పెట్టిన. అది కొంచెం ఉంది. మళ్ళీ పిల్లలిద్దరు ఇప్పుడే జ్యూస్ అయితే తాగి ఆడుకుంటున్నారు. వాళ్ళు ఆడుకునే లోపుగా నేను ఒక వీడియోకి వాయిస్ చెప్పుకొని ఆ వీడియో సేవ్ చేసుకున్నాననుకో అది సేవ్ అయ్యేలోపు నేను ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలిద్దరికీ స్నానం చేసి మళ్ళీ మధ్యాహ్నంకి అన్నం వండి ఈరోజు ఎగ్ ఫ్రై అయితే చేస్తాను. ఆ పనంతా అయ్యే వరకు వీడియో సేవ్ అయితది. అప్‌లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే ఎడిటింగ్‌లో కూర్చోవచ్చని నేను ఇప్పుడే వాయిస్ చెప్పడం అయితే స్టార్ట్ చేశాను. అయితే నేనెప్పుడు దోసలు చేసినా గూడా మంచిగొస్తాయని జెప్పేసి వాయిస్ అయితే చెప్తున్నాను గదా! మా కన్నయ్య వెంటనే నా దగ్గరకొచ్చి అమ్మ నువ్వు చేసే దోసలే గాదు, నువ్వు చేసేది ఏదైనా సరే మంచిగుంటదని జెప్పేసి నాకు కాంప్లిమెంట్స్ ఇస్తుండు. ప్రతిసారి మా కన్నయ్య నన్ను హ్యాపీ చేయడానికి నానా రకాలుగా ట్రై చేశాడు. గూడా నన్ను అస్సలు కింద పడనీయడు. కింద పడనీయడంటే తక్కువ చేయడు. అన్నిట్లలో నన్ను మెచ్చుకుంటాడు. నన్ను హ్యాపీ అయితే చేస్తాడు. ఎప్పుడన్నా ఒకసారి వాళ్ళ పప్ప తనకిష్టం వచ్చినయి చేసిండనుకో, "పప్పా థాంక్ యూ పప్పా, పప్పా ఐ లవ్ యూ పప్పా" అని జెప్పి తనని హగ్ చేసుకొని ఇట్లా విషెస్ లాగా చెప్తుంటారు కదా! అప్పుడు నేను చూస్తున్నాననుకో
నా కాడికొచ్చి, "అమ్మ నువ్వు ఇయాల జేయలే కదా! కానీ రోజు నా కోసం జేస్తావు గదా! నువ్వు గూడా అన్నీ జేస్తావు. నువ్వు గూడా నాకు ఎక్కువ ఇష్టం" అని జెప్పేసి మళ్ళీ జెప్తుంటాడు. నా మీద మా కన్నయ్య చూపించే ప్రేమ నాకనిపిస్తది. మరి ఇంత ప్రేమ చూపిస్తాడేంటి నన్నొక చిన్న పిల్లలాగా చేస్తాడు మా కన్నయ్య అనయితే చాలా హ్యాపీగా అనిపిస్తది. ఈరోజైతే నేను మునక్కాయ పప్పు వండిన గదా! పప్పు వండినప్పుడేమో గిన్నె నిండా వండి ఆడబెట్టి కిచెన్‌లో పని జేసుకుంటున్నా. ఇగ మా సారయితే వచ్చి ఒక కప్పు తీసుకొని దాంట్లో పప్పేసుకొని, ఆ మునక్కాయలన్నీ తినుకుంటా అన్నమే తినలేదు. సగం పప్పు కన్నా ఎక్కువనే అయిపోగొట్టిండు. అడుగున పడ్డది పప్పు. ఇంక పిల్లలు అన్నం తినలేదు. మా సార్ తినలేదు. నేను తినలేదు. ఇగో కూర అయిపోగొట్టిండు. ఇగో గిట్లుంటది మా సార్‌తోని. ఎప్పుడైనా సరే మా సార్ గాని, పిల్లలు గాని కూరొండి ఆడ పెడతాం గదా! ఇట్లా ఖాళీగున్నప్పుడు వాళ్ళకెందుకో మరి కూర తినాలనిపిస్తది. నాకేమో నేను ఉత్తి కూర తినలేను. నాకు కారం అయితది. కానీ విషమ్మకి, కన్నయ్యకి, మా సార్‌కి అస్సలే కారం గాదు. వాళ్ళు కూర తినేస్తుంటారు. అంటే నేను కారం తక్కువనే ఏస్తా. కానీ వాళ్ళకి చాలా ఇష్టం. మా విషమ్మ గూడా కాలీఫ్లవరు, చిక్కుడుకాయ, బీన్స్ ఇవన్నీ వండినామనుకో ప్లేట్‌లో పెట్టుకొని మంచిగా తమ్ముడు, ఆమె ఇద్దరు కలిసి తినేస్తారు. ఇంక నేనైతే వాళ్ళు తింటున్నారు గదా! అని చెప్పేసి ఇంక నేను కిచెన్ అయితే సదిరేసుకుంటున్నాను. ఇంకా పప్పయితే నైట్‌కి సరిపోలేదు. ఆఫ్టర్‌నూన్ వరకే పప్పు అయిపోయింది. ఇగ నైట్ అయితే వేడన్నం వండి అందరము చిక్కుడుగాయ పచ్చడేసుకొనయితే తినేసాము. కూర గూడా ఏం వండలేదు. ఈ కిచెన్ ఇదంతా సదురుకునే వరకే ఈవినింగ్ అయిపోయింది టైము. మీకు నేను సదరడం కొంచెం కొంచెంగా చూపిచ్చాను గానీ, కిచెన్ మొత్తం దులిపేసి, డబ్బాలన్నీ మంచిగా సదురుకుంటొచ్చిన. కానీ కొన్ని డబ్బాలయితే తోమలేదు. ఒక దగ్గరున్న కిందున్న డబ్బాలు మాత్రమే తోమిన. ఎందుకంటే, ఇప్పుడు 2 మంత్స్ అయితే మళ్ళా ఇంటికి పోతాం గదా! డీప్ క్లీనింగ్ జేసినామనుకో, వచ్చినంక ఇంకా కష్టమైతది. ఇంకా ఇప్పుడంత టైం లేదు. ఇంట్ల కబోర్డ్స్ అవన్నీ ఉన్నాయి గదా! సదురుకోవాలి. మళ్ళా తెల్లారితే పండుగ అని చెప్పేసి ఫస్ట్ కిచెన్ అయితే క్లీన్ చేసుకున్నాను. మా సార్ ఎప్పుడైనా సరే ఏ సామానైనా నాకైతే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో తెచ్చిస్తుంటారు. వెంటనే అయిపోయేటట్టుగా తేడు. నేను గూడా ప్రతి సామాను ఇలా డబ్బాలలో పెట్టుకొనైతే స్టోర్ చేసుకుంటాను. ఇది లేదు, అది ఉంది అన్నట్టుగా ఉండదు. సడెన్‌గా ఏమన్నా జేయాలనుకున్నా గూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. మా సార్ అయితే నాకు అన్ని సామాన్లు తెచ్చిస్తాడు. మా సార్ ఒకటే ఒక మాట అంటాడు. "నీకేం గావాలన్నా నేను నీకు తెచ్చిస్తా. నువ్వే వండుకో, నువ్వే తిను." అంటే నువ్వే తిను అంటే నీకేం తినాలనిపించినా, పిల్లలకి ఏం తినాలనిపించినా వాటికి కావాల్సిన సామాన్లన్నీ నేను తీసుకొస్తా. నువ్వు చేసి పెట్టు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇక ఇప్పుడైతే నేను అవన్నీ సదురుతుంటే విషయం వచ్చి నిన్న వాటర్ మిలన్ అయితే తెచ్చినాం కదా బయటికి పోయినప్పుడు. ఇక వాటర్ మిలన్ కట్ చేసి ఇవ్వా అమ్మ అంటే, ఇంకా నేనైతే వాటర్ మిలన్ కట్ చేసి ఇస్తున్నాను. ఇగో ఈ ప్లేట్‌లో పెట్టినా కదా! ఈ వాటర్ మిలన్స్ అన్నీ విషమ్మనే తినేస్తది. నేనొక 2 తిన్నాను. తనకి వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టం తెలుసా? ఎంత తిన్నా గూడా తనకి తనివి తీరదసలు. మస్తు కావాలనిపిస్తది ఆ వాటర్ మిలను. తనకైతే ఈ వాటర్ మిలన్ అంటే పిచ్చి మా విషమ్మకి. మా కన్నయ్యనేమో ఫ్రూట్స్ అంతగా తినడు. కేవలం బనానా ఒక్కటే తింటాడు. ఇప్పుడు ఆయనకు నేను ఫ్రూట్స్ తినడం ఎట్లా నేర్పియాలో, ఎట్లా అలవాటు జేయాలో ఇదంతా పెద్ద తలనొప్పి అయిపోయింది నాకైతే. చిన్నప్పుడు 1 ఇయర్ అట్లా ఉన్నప్పుడు మంచిగా యాపిల్సు, తర్వాత గ్రేప్స్ ఇవి తినేదు. పెద్దగైతుంటే గ్రేప్స్ తినడు, జామకాయలు తినడు, పపాయ తినడు, ఆపిల్స్ తినడు. కేవలం బనానా ఒక్కటే తింటాడు. మా విషయమ్మనేమో అన్ని ఫ్రూట్స్ తింటది, అన్ని వెజిటబుల్స్ తింటది. మా కన్నయ్య కూడా అన్ని వెజిటబుల్స్ తింటాడు గానీ ఫ్రూట్స్ అయితే తినడు. ఇక ఎట్లా అలవాటు చేయాలో ఏమో! ఇక నేనైతే ఆ డబ్బాలన్నీ సదురుకున్న తర్వాత విషమ్మకి వాటర్ మిలన్ కట్ జేసి ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఈ గ్యాస్ ఎక్కువగా వాడకున్నా గూడా తోమి పెడతాను. అంటే క్లీన్‌గా కనిపిస్తది. కానీ మాకు ఇక్కడేంటి అంటే కొంచెం దుమ్ము ఎక్కువ పడతది ఈ క్వార్టర్‌లో. మాకే కాదు అందరికి. ఒక 2, 3 రోజులు ఒక వస్తువుని మనం ముట్టుకోలేదనుకో దాని మీద ఫుల్లు దుమ్ము పడతది. ఇక ఆ దుమ్మంతా మనం ఊకే దులుపుతూ ఉండాలి. అయితే మీకొక విషయం చెప్తా. మొన్న మా పక్కన ఆంటీ వాళ్ళున్నారు. మా ఇంటికి వాళ్ళ ఫ్యామిలీతోని వచ్చిండ్రని చెప్పినా గదా! అయితే మేము రెగ్యులర్‌గా 2 కుర్చీలు వాడతాము. ఇంకొక 4 కుర్చీలుంటాయి. అవి మిషన్ పక్కకు సైడ్‌కుంటాయి గదా! మా ఇంటికి ఎవరొస్తారు జెప్పురు? ఎవ్వరు రారు. ఆ కుర్చీలు ఎవరన్నా వచ్చినప్పుడు వాడదామని చెప్పేసి అట్లనే పెట్టినా. అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ, దులుపుతూ ఉంటాను. అయితే పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి గదా! అని జెప్పేసి నేను ఆ కుర్చీలని అస్సలు ముట్టుకోలేదు. అవి ముట్టుకోక దాదాపుగా ఒక 2 మంత్స్ అట్లా అయిపోయినట్టుంది. ఇగ ఆంటీ వాళ్ళొచ్చినప్పుడు నేను ఆ కుర్చీలను తీసి చూస్తే పైన కుర్చీ ఏమో మంచిగా నీట్‌గుంది. ఎందుకంటే పైన మనం డస్ట్ ఉంచాం గదా! ఇట్లా బొరకతోని ఊకడము. ఒక కుర్చీ మనం వాడుతున్నామంటే అది దుమ్మేముండదు. వాడని కుర్చీలకి ఆ 2 కింద ఎట్లా అయిపోయినాయంటే మొత్తం ఒక
థిక్ లేయర్‌గా ఫార్మ్ అయింది. అంత దుమ్ము, తర్వాత ఇదేదో చిన్న బూజులాగా వస్తది. అవన్నీ అట్లా ముద్దలు ముద్దలుగా ఫార్మ్ అయిపోయినాయి. అవి చూడంగానే అసలు నేను ఎంత షాక్ అయిపోయినా అంటే, ఏందిరా నాయనా ఇంట్లోనే ఉంటున్నా గింత దుమ్ము ఎక్కడి నుంచొచ్చింది కుర్చీలకి అన్నట్టుగా అనిపించింది. ఇప్పుడు మన ఇంటికాడ ఎట్లుంటదంటే, ఏ వస్తువునైనా సరే మనం ఆ వస్తువుని ముట్టుకోకపోయినా గూడా అంత దుమ్మేమి ఉండదు. అది ఎప్పటికి మంచిగా నీట్‌గానే ఉన్నట్టు కనిపిస్తది. కానీ ఇది అట్లా గాదు. ఒక గిన్నెలు గూడా 2, 3 రోజులు ముట్టుకోలేదనుకో పైన ఒక లేయర్ మొత్తం దుమ్ము ఫార్మ్ అయితది. అందుకే ఊకే కడుగుతూ ఉండాలి. ఇంకా నేనైతే గ్యాస్ కడిగిన, తర్వాత హీటర్ కడిగి ఇంకా నేను ఇక్కడ వాల్స్ తర్వాత కింద ఆ కౌంటర్ టాప్ మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే నేను సబ్బు పెట్టే రుద్దుతాను. ఎందుకు అంటే ఇప్పుడు ఈ కూర మరకలు తర్వాత మళ్ళా ఆయిల్స్ ఏమన్నా పడుతూ ఉంటాయి గదా! అందుకని చెప్పేసి సబ్బు పెట్టి రుద్దుతాను. అప్పుడైతే క్లీన్‌గా అయితే కనిపిస్తాయి. ఇక్కడ నేను గిన్నెలు తోమే దగ్గరైతే పెయింట్ మొత్తం పోయింది. రోజు ఆడ ఊకే గిన్నెలేసి రుద్దుతూ ఉంటాను కదా! అందుకే పోయింది. కానీ కిచెన్‌లో ఎక్కడ అయితే పెయింట్ పోలేదు. ఈ కౌంటర్ టాప్ దగ్గర అక్కడక్కడ కొంచెం పెయింట్ అనేది లేసింది. అంటే అది కామన్ గదా! ఎందుకంటే మనము ఊకే అక్కడ ఇట్లా నీళ్లు పడ్డా, అది పడ్డా తీస్తుంటాము. వేడి గిన్నెలు పెడుతూ ఉంటాము. అట్లా అది లేసిపోయింది గానీ మొత్తం పెయింట్ అయితే ఖరాబ్ గాలేదు. ఇగ ఇప్పుడైతే నేను ఇక్కడ గూడా క్లీన్ చేసేసాను. తర్వాత ఇగ మళ్ళీ ఇక్కడ కొంచెం ఆయిలీగా ఉంటదని చెప్పేసి ఇవన్నీ కడిగేస్తున్నాను. ఇదంతా పని చేసేసరికి నాకైతే ఒక 3 గంటల టైం అయితే పట్టింది. మీకైతే తక్కువ చూయించాను గానీ కిచెన్ అంతా నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. ఇంకా లాస్ట్‌గా ఆ గోడలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత సింక్ అయితే క్లీన్ చేస్తున్నాను. నేనైతే ఈ సింక్‌ని రుద్ది నా చేతులు పోతాయనిపిస్తది నాకు. ఒక 3, 4 సార్లు హార్పికేసి కడుగుతూ ఉంటాను. నీట్‌గా తెల్లగా కనిపించే వరకు కిచెన్ మొత్తం క్లీన్ అయితే చేశాను. అన్నీ సదిరి పెట్టుకున్నాను. చూస్తున్నారు గదా! కిందనేమో ఒక దగ్గర గిన్నెలుంటాయి. ఒక దగ్గరనేమో గ్రోసరీస్ సామానుంటది. బియ్యం ఉంటది. ఇంకా తర్వాత ఇగ పైననేమో ఇట్లుంటది. మీ అందరికీ తెలుసు గదా! నా కిచెన్ ఎలా ఉంటుందో. ఇంకా గిన్నెలన్నీ పక్కన పెట్టినా గదా! అన్నం గిన్నె, కూర గిన్నె, పెరుగు గిన్నె తీసుకొచ్చయితే ఈడ పెట్టిన. ఇంక విండో గూడా క్లోజ్ చేసడంతోని నా పనైతే అయిపోయింది. ఇంకా మీకైతే నా కిచెన్‌ని చూపిస్తున్నాను. ఈరోజు ఇదంతా సదరడానికి ఎక్కువ టైం అయితే పట్టిందని చెప్పిన గదా! ఎంత టైం పట్టినా, ఎంత అలసిపోయినట్టు అనిపించినా గూడా ఇలా సదిరినంక చూసుకుంటే ఎంత మంచిగా అనిపిస్తదో ఆ సంతోషమే వేరు చెప్పడానికి గూడా రాదు. ఇక ఇప్పుడైతే చూస్తున్నారు గదా! నా కిచెన్ రోజు ఇలానే ఉంటుంది గదా! కాకపోతే కొంచెం దగ్గరగా చూపిస్తున్నాను. ఇక్కడనేమో గ్యాసు ఆ డబ్బాలైతే పెట్టేస్తాను. ఇగో ఇక్కడనేమో కూరగాయలు కట్ చేయడానికి, నేను వంట చేయడానికి అక్కడ నిల్చుంటాను. 2 హీటర్స్ అన్నం, కూర వండడానికి. తర్వాత ఆడ గిన్నెలు తోమేస్తాను. ఈడనేమో విండో. ఈ విండోకి అవన్నీ పెట్టాను. ఇక్కడ నాకు చిన్న చిన్న డబ్బాలుంటాయి. వాటిలలో జీలకర్ర, ఆవాలు, మెంతులు, మిరియాలు, మళ్ళా గరం మసాలాలు ఏమన్నా చిన్న చిన్న పౌడర్స్ అయితే దాంట్లో పెట్టేస్తాను. ఇగ కిందనేమో ఆనియన్స్, టమాటో ఉంటది. బియ్యం బస్తా, తర్వాతనేమో అల్ల గ్రోసరీసు, ఆ బ్లూ కలర్ డబ్బాలనేమో కారం ఉంటది. తర్వాత ఇళ్ళనేమో పెద్ద పెద్ద గిన్నెలుంటాయి కింద. ఇగ పైననేమో డబ్బాలుంటాయి. ఇది మొత్తం నా కిచెను. ఇది కూడా నేను మంచిగా తూడ్చేసాను. అక్కడ ఎందుకు అట్లా బ్రౌన్ అయిందంటే ఆడ నేను రొట్టె పెంక పెడతా. అది కొంచెం వేడయ్యి అట్లా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. ఇంకా కిచెన్ మొత్తం తూడ్చేస్తున్నాను. పొద్దున 10:30కి అయితే స్టార్ట్ చేశాను. 3:20 అయిపోయింది ఆ పనంతా అయిపోయే వరకు. మధ్యలో ఒక 10, 15 మినిట్స్ అట్లా పిల్లలతోని టైమ్ స్పెండ్ చేస్తూ నెమ్మదిగా పనైతే చేసుకున్నాను. ఇగ విషమని డాన్స్ క్లాస్‌కి పంపించొచ్చిన తర్వాత ఇక్కడ డబ్బాలైతే సదిరేస్తున్నాను. ఈడ సింక్ పక్కకే ఈ టేబుల్ అయితే పెట్టి కవర్లేసి ఈడ డబ్బాలు పెడతాను. ఈడ ఏమేమి ఉంటాయంటే మిక్సీ పెడతాను. ఒక డబ్బాలనేమో అటుకులు, తర్వాత పేలాలు, ఇడ్లీ కుక్కరు, ఒక 2, 3 గిన్నెలు, తర్వాత ఇగ మిగతా డబ్బాలున్నాయి గదా! వాటిలల్లో తినడానికైతే స్నాక్స్ పెడుతూ ఉంటాను పిల్లలకి. ఇగ అవన్నీ సదిరేసుకున్నాను. కన్నయ్య అయితే హెల్ప్ జేశిండు. ఇగ బయట సాయంత్రం అయిపోయింది గదా! 4 అట్లా అవుతుంది. బయటంతా ఊడ్చేసిన తర్వాత ఆకులన్నీ కుప్పబెట్టి కాల్చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ ఆకులు తగలబెడుతున్నాను గదా! ఇవన్నీ ఇప్పుడు ఊకిన ఆకులే. రోజు అయితే ఈ ఆకుల్ని ఊడ్చి తగలబెట్టలేక యాస్టొస్తుంది. కొన్ని కొన్ని సార్ల ఎక్కువ పని గూడా అనిపిస్తుంది. మొత్తం చెట్టు నుంచి ఆకులన్నీ రాలిపోతాయి గదా! పొద్దున, సాయంత్రం ఇంతింత ఆకులన్నీ ఊకేసి కుప్ప జేయాల్సొస్తుంది. ఈ ఆకులన్నీ ఊడవడం ఒక ఎత్తయితే, ఆకులన్నిటిని మంచిగా తగలబెట్టడం గూడా ఒక పెద్ద పనిలాగా, ఒక పెద్ద టెన్షన్‌లాగా అయిపోయింది నాకు. ఎందుకంటే
ఇగో మా పక్కన ఆంటీ వాళ్ళకి కారుంటది. మా ముంగడ ఆంటీ వాళ్ళకి కారుంటది. అయితే నేను మా ఇంటి దగ్గర ఆకులు తగలబెట్టినా గూడా కొంచెం వాళ్ళకి కార్‌కి మాకు మస్తు డిస్టెన్స్ ఉన్నా గూడా వాళ్ళేమంటున్నారంటే, "నువ్వు మా కారున్నప్పుడు నువ్వు ఆకుల్ని తగలబెడితే ఆకులొచ్చి మా కారు మీద పడితే ఆ కారనేది కాలిపోతది. వద్దు" అని జెప్పేసి అంటుండ్రు. అరే! ఎంత దూరంలో పెట్టినా గూడా ఒక 5, 6 అడుగులు దూరంలో పెట్టినా గూడా వాళ్ళు అదే మాట అంటారు. నేను ఆడ పక్కనే ఉన్నా గూడా అట్లనే అంటారు. ఇగ నాకే ఇగ వాళ్ళ కారు లేనప్పుడు దబ్బా దబ్బా మళ్ళా అవంతా ఊడ్చి తగలబెట్టేసరికి కొంచెం పనెక్కువ రిస్కీగా అనిపిస్తుంది. ఇంకా అయినా గూడా ఏం చేస్తాం. మనం అందరితోని గొడవలు పెట్టుకునే మనస్తత్వం మనది గాదు గాబట్టి అన్నిటికి కొంచెం సైలెంట్‌గా అయితే నేనుంటాను. ఇగ బయటయితే ఇప్పుడు ఆ 2 కార్లు లేవు. అందుకే ఇంకా నేను ఊడ్చేసి ఆకులన్నీ తగలబెట్టాను. ఇగ ఈవినింగ్ అయితే 4 అట్లా 4:30 అట్లా అవుతుంది గదా! ఈరోజు మజ్జిగయితే చేస్తున్నాను. అయితే రోజు 3:30కే చేస్తున్నాను. విషమ డాన్స్ క్లాస్‌కి పోయే ముందుకే మజ్జిగ చేసిస్తే విషమ, కన్నయ్య, మా సారు, నేను అందరం తాగుతున్నాం. అయితే ఈరోజు కిచెన్ వర్క్ చేసుకుంటుంటేనే టైం అయిపోయింది గదా! విషమని డాన్స్ క్లాస్‌కి పంపించేసాను. అందుకే మజ్జిగైతే 3:30కి జేయలేదు. 4:30కి జేసి వాళ్ళకైతే మజ్జిగిచ్చాను. రోజు పొద్దున పిల్లలకి. మార్నింగ్ ఏమో క్యారెట్, బీట్రూట్ జ్యూస్ చేసి పోస్తున్నాను. ఈవినింగ్ ఏమో ఇలా మజ్జిగ జేసి పోస్తున్నాను. ఇంకా విషమని, కన్నయ్యని డాన్స్ క్లాస్ నుంచి తీసుకొచ్చిన తర్వాత అందరం కలిసైతే వాకింగ్‌కెళ్తున్నాము. రోజు వాకింగ్‌కెళ్తున్నాము. రొటీన్ అయితే కొంచెం చేంజ్ అయిపోయింది. పిల్లలతోని ఎక్కువ టైం అయితే స్పెండ్ చేస్తున్నాము. అయితే ఇంకా మా సార్‌కి గూడా డ్యూటీ లేదు గదా! తనకేమో ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది గాబట్టి, నిన్నటిదాకా మాతోని మా సార్ గూడా వాకింగ్‌కయితే వచ్చిండు. ఇక్కడ కొన్ని స్లైడ్స్ లాగా ఉంటే పిల్లలైతే ఆడుకుంటున్నారు. ఇది మాకు కొంచెం దూరంలో ఉంటది. అందుకే మేమైతే ఎక్కువగా అక్కడికి వెళ్ళము. ఇక్కడ బి టైప్ వాళ్ళు ఉంటారు. ఎట్లా అంటే ఫ్లోర్ లాగా ఉంటది వాళ్ళ క్వార్టర్స్. టీచర్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు. ఇక ఇక్కడొచ్చిన తర్వాత పార్క్‌లో విషమ్మ, కన్నయ్య అయితే ఆడుకుంటున్నారు. ఇంకా వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయితుండ్రు. రోజు ఈడికి తీసుకొస్తున్నాము. మాకు మా పక్కన ఒక పెద్దది గ్రౌండ్ ఉంది గానీ, ఆడుకోవడానికి ఇలా పిల్లలు ఆడుకోవడానికి అయితే ఏమీ లేవు. జస్ట్ రన్నింగ్ చేయడానికి ఉంటది. ఆ గ్రౌండ్‌లో కూర్చొని ఆడుకోవచ్చు. ఎక్కువగా ఆ గ్రౌండ్‌లో డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళొస్తారు. అందుకే నేను ఆ పెద్ద గ్రౌండ్‌కైతే తీసుకుపోను. ఇది వేరే సార్ వాళ్ళ ఇంటి పక్కన ఉంటది. ఇక్కడ సార్ వాళ్ళందరూ వచ్చేసి షటిల్ ఆడుతూ ఉంటారు. అందుకే నేను ఒక్కదాన్నయితే రాను. మా సార్ గూడా వచ్చిండు కాబట్టి పిల్లలేమో మంచిగా ఆడుకుంటుండ్రు. ఇక ఆ రోజు ఈవినింగు 6:40 వరకు పిల్లలైతే ఆడుకుంటున్నారు. 5:30కి వచ్చినాము. 5:30 నుంచి 6:40 వరకు మంచిగా అయితే ఆడుకున్నారు. ఇక అందరం కలిసైతే ఇంటికి పోయి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి నైట్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. కానీ ఈ వ్లాగ్ అయితే ఈడికే ఎండ్ చేస్తున్నాను. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.